అస్మద్గురుభ్యో నమః. జయ జయ శంకర, హర హర శంకర. పరమాచార్య స్వామి వారు చేసే అద్భుతాలు వింటూ ఉంటే అది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బెంగుళూరులో నీళ్లే లేవు, తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి బెంగుళూరులో ఉన్నట్టుండి అక్కడ మొదలైంది కదా. అటువంటి పరిస్థితి రాకుండా ఆ కేరళ వాసులు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. పరమాచార్య స్వామి వారు ఆ ఊళ్ళో అన్ని బావులు ఇంకిపోయినా సరే కేరళ వాళ్ళకి ఒక మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వచనం వల్ల అక్కడ ఈ అద్భుతం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి విషయం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమాచార్య స్వామి వారు 1927లో కేరళలో పాలక్కాడ్ జిల్లాలోని నెల్లిచ్చేరి గ్రామంలో దాదాపు 45 రోజుల పాటు ఒక ఇంట్లో మకాన్ చేశారు. ఆ 45 రోజులు కూడా ప్రతిరోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి బావి నీటితోనే స్నానం చేసేవారు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ స్వామివారు ఈ గ్రామంలో ఉన్న బావులలోని నీరు మొత్తం ఎండిపోయినా సరే ఈ 2 బావుల్లో నీటి మట్టం మాత్రం ఏమాత్రమూ కూడా తగ్గకుండా ఈ గ్రామానికి నీటిని అందిస్తాయి అని ఆశీర్వదించి మరీ వెళ్ళారు. ఇప్పుడు కేరళలో పాలక్కాడ్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా నీటి కరువు. కానీ స్వామివారి దివ్యమైన ఆశీస్సుల వల్ల 97 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా బావిలో నీటి స్థాయి అలాగే ఉంది. స్వామివారి యొక్క దివ్య మహిమ తెలుసుకోవాలి అంటే ఇంతకంటే గొప్ప సంఘటన దొరుకుతుందా? మన కళ్ళెదురుగుండగా ఉంటున్నటువంటి ఈ బావిని చూడండి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.